శక్తివంతమైన మహిమలు కలిగిన కాటేరమ్మ దేవస్థానం మరియు 350 సంవత్సరాల చరిత్ర కలిగిన కోరికలు తీర్చే మర్రి చెట్టు ఎక్కడున్నాయి, అలాగే ఎలా వెళ్ళాలి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ కాటేరమ్మ దేవస్థానం హొసకోటకి దగ్గరలోని కమ్మనల్లి అనే విలేజ్ దగ్గరలో ఉంది. సో ఇది బెంగళూరు నుండి 35 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. మీరు అక్కడికి వెళ్ళాలంటే హొసకోటలో అయితే ఆటోలు అయితే దొరుకుతాయి. మీరైతే అక్కడ నుండి వెళ్ళాల్సి ఉంటుంది. దేవస్థానానికి వెళ్ళే దారి పొడవునా పూజా సామాగ్రి అలాగే మీకు కావలసిన వస్తువులు తీసుకోవడానికి షాపులు అయితే ఉంటాయి. మీరైతే బయట నుండి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉండదు. మీకు ఏమి కావాలన్నా కూడా ఇక్కడే దొరుకుతాయి. అమ్మవారి గుడి దగ్గరికి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. సో ఇక్కడ నుండి మనమైతే గుడి దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లోపలికి వచ్చామంటే ఎడమ వైపునైతే కోరికలు తీర్చే మర్రి చెట్టు ఉంటుంది. అలాగే కుడివైపున ఎత్తైన కాళికాదేవి విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే భక్తులు తాళం చెవిని కూడా ముడుపులాగా అయితే కడుతారు. సో ఇక్కడ చూశారు కదా ఎన్ని తాళం చెవులు అయితే వేశారో. కాళికాదేవి విగ్రహం కింద రాతిపై చెక్కబడిన అమ్మవారి రూపం అయితే ఉంటుంది. భక్తులందరూ దర్శించుకొని అక్కడ అయితే పూజలు అయితే చేస్తుంటారు. పీడకలలు, దృష్టి దోషాలు ఉన్నవారు అమ్మవారి దగ్గర మంత్రించిన నిమ్మకాయతో దిష్టి తీసుకున్నారంటే తగ్గిపోతుందని ఇక్కడ భక్తులు నమ్ముతారు. భక్తులందరూ దీపాలు వెలిగించి తమ కోరికలు తీరాలని చెప్పి కాళికాదేవికి అయితే ప్రార్థిస్తున్నారు. కాటేరమ్మ దర్శనానికి వెళ్ళాలంటే ఇలా క్యూ లైన్లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంతమంది భక్తులు అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారో. అమ్మవారి గుడి దగ్గరకు అయితే వచ్చాను. చూస్తున్నారు కదా శ్రీ క్షేత్ర కాటేరమ్మ టెంపుల్. సో గుడి అయితే ఈ విధంగా ఉంది. అమ్మవారి రూపం అయితే ఒకసారి చూడండి. అమ్మవారి విగ్రహం అయితే ఎంతో ప్రకాశవంతంగా అయితే ఉంది. చూడడానికి ఎంతో అద్భుతంగా కూడా ఉంది. ఇక్కడ అమ్మవారి గుడి వెనకాలైతే ఎంతోమంది నాణ్యాలను అయితే అతికిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది మామూలు చెట్టు కాదు. ఇది దాదాపు 350 సంవత్సరాల నాటి మహావృక్షం. ఇక్కడ వచ్చే భక్తులు తమ కోరికలను తీర్చే చెట్టుగా కూడా భావిస్తారు. ఎందుకంటే ఎవరైనా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శించుకొని 9 వారాల పాటు మర్రి చెట్టుకు ముడుపు కడితే వాళ్ళు కోరుకున్న కోరికలు తీరుతాయని చెప్పి ఇక్కడ భక్తుల గట్టి నమ్మకం. ముడుపు కట్టాలి అనుకున్న వాళ్ళు అమ్మవారి దర్శనానికి వెళ్ళే క్యూ మార్గంలో అయితే ముడుపునైతే తీసుకోవాల్సి ఉంటుంది. ముడుపు కావాలనుకున్న వాళ్ళు 150 రూపాయలు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఈ మహావృక్షం చుట్టూ 9 సార్లు ప్రదక్షిణ చేసి ముడుపు కడితే కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. కొద్దిగా ముందుకెళ్ళామంటే చెట్టు లోపలికి వెళ్ళడానికి కూడా దారి అయితే ఉంది. సో దారి పొడవునా ముడుపులే కనిపిస్తున్నా నాకైతే. చెట్టు మొత్తం అయితే ముడుపులతో అయితే నిండిపోయింది. సో మీరే అంచనా వేసుకోవచ్చు ఇక్కడ ఎంతమంది భక్తులు అయితే ఇక్కడ వచ్చి దర్శించుకుంటున్నారు అమ్మవారిని. సో అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ ముడుపు కట్టినారంటే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తులందరూ నమ్ముతున్నారు. సో ఈ ముడుపులన్నీ చూసిన తర్వాత నాకు కూడా నమ్మకం అయితే వచ్చింది. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకైతే ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయం అని చెప్పాలి. మీరు ఫ్యామిలీతో వచ్చారంటే చిన్నపిల్లలు ఆడుకోవడం కోసం రకరకాల ఆటలు అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా.
అలాగే ఇక్కడ చిన్నపిల్లల కోసం బోటింగ్ సదుపాయం కూడా ఉంది. చూశారు కదండి ఎంతో అద్భుతమైన అమ్మవారి టెంపుల్ని అయితే. ఇది ఇవాళ వీడియో. మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.